హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఏ పేజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 6. ఈరోజు మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో సమ్ ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ ని డిస్కస్ చేద్దాం. మనకు ముఖ్యంగా 10th క్లాస్ లో కార్బన్ అండ్ కాంపౌండ్స్ లో మనం ముఖ్యంగా 2 కాంపౌండ్ గురించి ఇచ్చాడన్నమాట. అదే ఏంటంటే ఇథనాల్ అండ్ ఇథనాయిక్ యాసిడ్. ఈరోజు మనం లెక్చర్ లో ఇథనాల్ యొక్క ప్రాపర్టీస్, దాని కెమికల్ రియాక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథనాల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే చూడడానికి ఎలా ఉంటుంది, దాని యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, దాని గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. చూడండి, it is a liquid at room temperature. అంటే మన రూమ్ టెంపరేచర్ లో జనరల్ గా ఇథనాల్ అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అన్నమాట. లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈస్ నియర్లీ 78 డిగ్రీ సెల్సియస్. అంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటుందని చెప్పాను కదా. ఎంత టెంపరేచర్ కి వేపర్ లా చేంజ్ అవుతుంది అంటే 78 డిగ్రీస్ కి వేపర్ లా చేంజ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ లేకపోతే ఇట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ అట్ ఎనీ ప్రపోర్షన్స్. అంటే మీరు ఇది వాటర్లో ఎంతైనా కలపండి, ఇది ఏమవుతుందంటే ఎంత ఇథనాల్ వాటర్లో డిజాల్వ్ చేయడానికి ట్రై చేసినా సరే కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది. అంటే ఈ ఇథనాల్ అనేది వాటర్లో మంచిగా డిజాల్వ్ అవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏందా సార్, ఇట్ ఈస్ ఏ కామన్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఆల్కహాలిక్ డ్రింక్స్. మన మందు బాబులు ఏదైతే వైన్ తాగుతారో కష్టంగా అన్నింటిలో ఏముంటుందంటే ఇథనాల్ అనేది కష్టంగా ఉంటుంది. అంటే ఏదైనా ఆల్కహాలిక్ డ్రింక్స్ అనేది తయారవ్వాలంటే ఇథనాల్ని వాడతాం. అంటే అంత ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట ఈ ఇథనాల్ని. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆల్కహాలిక్ డ్రింక్ లో ముఖ్యంగా ఏముంటుందంటే ఇథనాల్ ఉంటుందంట. ఆ ఇథనాల్ కూడా ఎలా ఉంటుందంటే వెరీ వెరీ డైల్యూట్ ఫామ్ లో ఉంటుంది అనమాట. అంటే తక్కువ ఇథనాల్ ఉంటుంది, ఎక్కువ వాటర్ యొక్క పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇథనాల్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉందనుకోండి, అది బాడీ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఈ విషయం మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ గుడ్ సాల్వెంట్. గుడ్ సాల్వెంట్ అంటే ఏంటి, ఇది చాలా కెమికల్స్ ని తన లోపల డిజాల్వ్ చేసుకోగలుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అయోడిన్ టింక్చర్ తీసుకున్నాం అనుకోండి, మనం ఆల్రెడీ 9th క్లాస్ చదివే ఉంటాం. అయోడిన్ టింక్చర్ లో సాల్వెంట్ ఏది అంటే ఆల్కహాల్ అని చదువుకుంటాం. ఆల్కహాల్ ఏదో కాదు, ఇథనాలే. అంటే ఇథనాల్ ని మనం ఏం చేస్తామంటే సాల్వెంట్ లా యూజ్ చేస్తాం. అంటే అయోడిన్ అనేది జనరల్ గా వచ్చి వాటర్ లో డిజాల్వ్ అవుతాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే దీన్ని ఇథనాల్ ని డిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవి దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే అర్థమైంది కదా. మరి దీన్ని ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ అడిటివ్ అన్నమాట. ఫ్యూయల్ అడిటివ్ అంటే ఏంటంటే మామూలుగా పెట్రోల్ ఇలాంటివి ఉన్నాయి కదా, దాని లోపల లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఇథనాల్ అనేది యాడ్ చేస్తారు. ఎందుకంటే టు ఇంక్రీజ్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఇది బాగా ఆ యొక్క ఫ్యూయల్ అనేది కంబషన్ ప్రాసెస్ కి గురవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే అలా ఫ్యూయల్స్ లో యాడ్ చేస్తాం అన్నమాట. ఇది ఇథనాల్ కి సంబంధించిన ముఖ్యమైన ప్రాపర్టీస్. ఇంకొకటి ఏంటంటే ఇథనాల్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు, ప్రిపరేషన్ గురించి మనకు తెలియాలి. ఇథనాల్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఏం లేదు, షుగర్ కేన్ యొక్క జ్యూస్ ఉంది కదా, షుగర్ కేన్ యొక్క జ్యూస్ నుంచి ఏం తయారు చేస్తారంటే మొలాసస్ అనేది తయారు చేస్తారు అన్నమాట. షుగర్ కేన్ యొక్క జ్యూస్ నుంచి ఏం తయారు చేస్తారు, మొలాసస్ అని తయారు. మొలాసస్ అంటే ఏం సార్ అంటే ఒక సిరప్ అన్నమాట. చూడ్డానికి కొంచెం బ్రౌన్ బ్లాక్ మిక్స్ అయినట్టు చిక్కగా ఉంటే ఒక సిరప్ అన్నమాట. దీన్ని స్వీట్నర్ లాగా కూడా యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా. దీన్ని ఎప్పుడైతే ఫర్మెంటేషన్ ప్రాసెస్ కి గురి చేస్తామో, ఫర్మెంటేషన్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇథనాల్ యొక్క ప్రిపరేషన్ గురించి మనం డిస్కస్ చేసాం, దాని యొక్క యూజెస్, దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట, అంటే ఇథనాల్ వచ్చి ఇలా ప్రిపేర్ చేస్తారు కదా సార్, ఇప్పుడు ఇథనాల్ గురించి మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం కదా,
దీన్ని ఆల్కహాలిక్ డ్రింక్స్ లో కూడా యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు సపరేట్ గా ఎవరైనా ఇథనాల్ తీసుకొని దాంతో ఆల్కహాల్ డ్రింక్స్ చేసుకొని కూడా తాగొచ్చు కదా సార్ మీరు అనుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే జనరల్ గా ఇథనాల్ అనేది మిథనాల్ తో కలిపిస్తారన్నమాట. మనం ఎక్కడైనా సరే ఇథనాల్ తీసుకోవాలన్నప్పుడు మనకి ఇథనాల్ తనిగానే దొరకదు అనమాట. ఎందుకంటే దానిలో లిటిల్ క్వాంటిటీ ఆఫ్ మిథనాల్ అనేది కలుపుతారు. ఎందుకు కలుపుతారు అంటే ఆల్రెడీ మనకు ఒక ఆలోచన ఏంటంటే ఇథనాల్ వచ్చి చెడు పనులకు వాడచ్చు అనేసి మనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. కాబట్టి ఏం చేస్తారంటే దీనిలో లిటిల్ క్వాంటిటీ ఆఫ్ మిథనాల్ యూజ్ చేస్తారు. మిథనాల్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మనము తాగలేమన్నమాట. ఎందుకంటే మిథనాల్ అనేది వెరీ డేంజరస్. మిథనాల్ అనేది వెరీ డేంజరస్. ఇది ఎంత డేంజర్ అంటే ఇది లిటిల్ క్వాంటిటీ ఆఫ్ బాడీలో వెళ్ళినా సరే మనిషిని చంపేస్తుంది అనమాట. కాబట్టి ఇథనాల్ వచ్చి మిథనాల్తో కలిపి దాని యొక్క ఇట్ మేక్స్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ అంటే మొత్తాన్ని తాగనీయకుండా చేస్తారు అనమాట. ఇది ఓవరాల్గా మనకి ఇలా దొరుకుతుంది. దీన్నే మనం ఏమంటామంటే డీనేచర్డ్ ఆల్కహాల్ అంటాం. ఏమంటాము? డీనేచర్డ్ ఆల్కహాల్ అంటే దీనిలో మిథనాల్తో పాటు కొన్ని డైస్ కలర్స్ ని కూడా యాడ్ చేస్తారన్నమాట. మొత్తాన్ని ఇవంతా యాడ్ చేసి దాన్ని అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ లాగా తయారు చేస్తారన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే డీనేచర్డ్ ఆల్కహాల్ అంటాం. మొత్తానికి మనకి ఇథనాల్ గురించి బేసిక్ విషయాలు మనకు తెలిసింది కదా. నెక్స్ట్ మనము కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి కెమికల్ ప్రాపర్టీస్ సంబంధించి ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక రియాక్షన్ ఏంటంటే రియాక్షన్ విత్ సోడియం. అంటే ఇథనాల్ లో సోడియం మెటల్ వేస్తే ఏమవుతుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఇథనాల్ ఫార్ములా ఏంటి? CH3CH2OH. సింపుల్ గా C2H5OH కూడా రాసుకోవచ్చు. దీంట్లో ఎప్పుడైతే సోడియం కలుపుతామో చూడండి, ఎప్పుడైతే సోడియం కలుపుతా ఏమవుతుందంటే ఈ సోడియం అనేది ఇక్కడ OH లో హైడ్రోజన్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే CH3CH2ONA అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే సోడియం ఇథాక్సైడ్ అంటాం. దీన్ని ఏమంటాము? సోడియం ఇథాక్సైడ్. ఇంకా రిమైనింగ్ ఈ హైడ్రోజన్ రీప్లేస్ చేసింది కాబట్టి హైడ్రోజన్ బయటకు వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్ లాగా లిబరేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ దీన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటే 2 పెట్టామంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ ఈక్వేషన్. అంటే ఎప్పుడైతే ఇథనాల్లో సోడియం వేస్తాం ఏమవుతుందంటే సోడియం ఇథాక్సైడ్ అంటే జస్ట్ హైడ్రోజన్ ని రిప్లేస్ చేసి సోడియం ఇథాక్సైడ్ అని ఫామ్ చేసి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకొక రియాక్షన్ ఏంటంటే అంటే డీహైడ్రేషన్ రియాక్షన్. పేరు వినగానే మీకు బాగా అర్థమై ఉంటుంది. అదే ఏంటంటే డీహైడ్రేషన్ అంటే ఏదైనా అంటే రిమూవల్ ఆఫ్ వాటర్. డీహైడ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? రిమూవల్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ని రిమూవ్ చేస్తుంది. ఎలా రిమూవ్ చేస్తుంది ఒకసారి చూడండి. ఎప్పుడైతే ఇథనాల్ ని కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 లో 443 కెల్విన్ టెంపరేచర్ వరకు హీట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుంచి H2 అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి CH3CH2OH ఉందన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే CH2 అంటే ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది. CH3 ఉంది కదా, CH2 అంటే ఒక హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది. అంటే ఒక బాండ్ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రం ఉంటుంది. చూడండి CH3CH2OH లా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే CH2 ఉంటుంది. ఆ CH2 ఇక్కడ రాసుకున్నాం. CH2 ఇప్పుడు ఒక బ్యాలెన్స్ మిగిలిపోయింది కదా, అదేమవుతుందంటే పక్కనుండే CH2తో బాండ్ చేసుకుంటుంది అన్నమాట. ముందు ఈ బాండ్ ప్లేస్ లో ఏముంది? హైడ్రోజన్ ఉన్నింది. అందులో నుంచి మనం ఏం చేసామంటే ఒక హైడ్రోజన్ తీసేసాం కాబట్టి CH2 డబుల్ బాండ్ CH2. దీని పేరు మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏంటి? కార్బన్ కార్బన్ మధ్య ఏముంది? ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈథీన్ అంటాం. 2 కార్బన్స్ ఉన్నాయి మొత్తం
కాబట్టి ఈథీన్ అంటాం. ఈథీన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓహెచ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, అంటే ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ అయింది, ఈ ఓహెచ్ కూడా రిమూవ్ అవుతుంది. ఓహెచ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ రిమూవ్ అయ్యి మొత్తానికి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే H2 అనేది ఫామ్ అవుతుంది. చూసామనుకోండి, ఓవరాల్ ఇథనాల్ లో నుంచి వాటర్ని బయటికి తీసేసాం. రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎ కాంపౌండ్ ఇస్ కాల్డ్ యాజ్ డీహైడ్రేషన్ రియాక్షన్. ఇక్కడ మనము వాటర్ని ఎలిమినేట్ చేసామన్నమాట ఇథనాల్ నుంచి, కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే డీహైడ్రేషన్ రియాక్షన్ అంటాము. ఇక్కడ డీహైడ్రేషన్ రియాక్షన్ జరగడానికి యూజ్ అయింది ఏమంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 అనమాట. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటాం. ఏమంటాము? డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసిన ఇథనాల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనే యూజెస్, అదేవిధంగా కెమికల్ ప్రాపర్టీస్ అంతా కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఇథనాల్ గురించి చెప్పాలంటే చాలా రకాల యూజ్ చేస్తాం, అది కూడా మనం డిస్కస్ చేసాం. ఎలా అంటే దాన్ని ఒక సాల్వెంట్, గుడ్ సాల్వెంట్ లా యూజ్ చేస్తాము. ఇంకా అయోడిన్ లాంటివే కాకుండా సిరప్స్ లో కూడా యూజ్ చేస్తామండి. ఎందుకంటే అందులో ఏమైనా కెమికల్స్ డిజాల్వ్ అవ్వాలనుకోండి, అక్కడ మనం లిటిల్ క్వాంటిటీస్ ఆఫ్ ఇథనాల్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఇథనాయిక్ యాసిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫార్ములా ఏంటంటే CH3COOH అనమాట. ఇలా కూడా రాసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. CH3 అనగానే 3 హైడ్రోజన్స్ కార్బన్ బాండ్ ఉంటాయి, ఇక్కడ C డబుల్ బాండ్ O, ఇక్కడ OH. అండ్ డీటెయిల్ స్ట్రక్చర్ వేయాలంటే ఇలా వేసుకోవచ్చు. అంటే ఇథనాయిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? CH3COOH అనమాట. దీన్ని మనం రియల్ లైఫ్లో ఎక్కడ చూడొచ్చు అంటే 5 to 8% ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ యాజ్ వెనిగర్. మనం జనరల్గా ఫుడ్స్లో వాడతాం కదా, ఫుడ్స్లో పిక్కల్స్లో వాడతాం కదా ఈ వెనిగర్. ఈ వెనిగర్ అనేది ఎలా తయారవుతుందంటే 5 to 8% ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ని వాటర్లో కలిపితే మనకేం తయారవుతుంది అంటే వెనిగర్ అనేది తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇథనాయిక్ యాసిడ్ ఉంది కదా, ఇథనాయిక్ యాసిడ్ యొక్క జనరల్ నేమ్ ఏంటంటే అసిటిక్ యాసిడ్ అన్నమాట. దీన్ని అసిటిక్ యాసిడ్ అనొచ్చు, లేకపోతే గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. ముందులో ఈ గ్లేషియర్ అనే పదం ఎందుకు వచ్చింది సార్ అంటే ఏం లేదు, దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 17 degrees Celsius అనమాట. అంటే 17 degrees Celsiusకి ఇది ఏమవుతుందంటే సాలిడ్ నుంచి లిక్విడ్లా కన్వర్ట్ అవుతుంది. మనం జనరల్గా చలికాలంలో చూసామనుకోండి, ఈ ఇథనాయిక్ యాసిడ్ టెంపరేచర్ తక్కువగా ఉండడం కారణంగా ఏమవుతుందంటే సాలిడ్ లాగా చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ గ్లేషియర్ అనే పదం వాడతాం అండి. గ్లేషియర్స్ అంటే మనకు తెలుసు కదా, ఐస్ ముక్కల్ని గ్లేషియర్స్ అంటాం. అంటే ఈ 17 degrees Celsius కంటే కూడా తక్కువ రాగానే సాలిడ్లా తయారవుతుంది. కాబట్టి దీన్ని మనం సింపుల్గా ఏమంటాం అంటే గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ అంటాం. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మనకు తెలుసు. యూజ్డ్ యాజ్ ప్రిజర్వేటివ్ ఇన్ పిక్కల్స్. మామూలుగా ఆవకాయల్లో ఎక్కువ నిల్వ ఉండడానికి మనం ఏం చేస్తాం అంటే సాల్ట్, దాంతోపాటు ఈ వెనిగర్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇది మనం ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇథనాయిక్ యాసిడ్ ఉంది కదా, ఈజ్ ఏ వీక్ యాసిడ్ అన్నమాట. ఇక్కడ యాసిడ్ అనేది ఎందుకు వచ్చిందంటే చూడండి, మనకు పేరులో ఉంది, ఏం పేరు? ఇథనాయిక్ యాసిడ్ అంటున్నాం. అంటే ఇథనాయిక్ యాసిడ్ అనేది ఒక వీక్ యాసిడ్ అన్నమాట. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవంతా స్ట్రాంగ్ యాసిడ్స్ అయితే ఇథనాయిక్ యాసిడ్ అనేది ఒక వీక్ యాసిడ్. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దీని యొక్క కెమికల్ రియాక్షన్స్ కూడా యాసిడ్ని పోలినట్టు ఉంటుంది అన్నమాట. ఈ విషయం మనం ముఖ్యంగా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అర్థమైంది కదా. ఇంకొక విషయం ఏంటంటే ఇట్స్ టేస్ట్ ఈస్ సోర్. సోర్ అంటే ఏంటి? పులుపుగా ఉంటుంది. ఎందుకు పులుపుగా ఉంటుందంటే ఇది యాసిడ్ అని చెప్పాను, వీక్ యాసిడ్ కాబట్టి దీని ఒక టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే యాసిడ్స్ ఆర్ జనరల్లీ సోర్ ఇన్ టేస్ట్, కాబట్టి ఇథనాయిక్ యాసిడ్ టేస్ట్ ఈజ్ ఆల్సో సోర్ అన్నమాట. అంటే ఇవంతా కూడా దీని ఒక ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే చూడండి, మన ఇథనాయిక్ యాసిడ్ యొక్క
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రియాక్షన్ ఏంటంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనగానే మనకు పేర్లోనే అర్థమవుతుంది ఏంటంటే ద రియాక్షన్ ఇన్ విచ్ ఎస్టర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎస్టర్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటి, సిఓఓ ఫంక్షనల్ గ్రూప్ ఉండే కార్బన్ కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే ఎస్టర్స్ అంటాం. అసలు ఇది ఎస్టర్స్ ఇథనాయిక్ యాసిడ్తో ఎలా సార్ ప్రొడ్యూస్ అవుతుంది ఒకసారి చూడండి. మనము ఇథనాయిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి, CH3COOH. దీనిలో ఎప్పుడైతే ఇథనాల్ ఫార్ములా ఏంటి, C2H5OH అన్నమాట. ఇదేంటి ఇథనోయిక్ యాసిడ్, ఇదేంటి ఇథనాల్ అన్నమాట. ఎప్పుడైతే ఈ రెండింటిని యాడ్ చేస్తామో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో మనం ఎప్పుడైతే రెండింటిని యాడ్ చేసి హీట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. CH3COO C2H5 ప్లస్ H2O వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి COO ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఎస్టర్ అంటాం. ఒకసారి ఇంకొకసారి రియాక్షన్ ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ CH3COOH ఇథనాయిక్ యాసిడ్ ఉంది, ఇక్కడ ఇథనాల్ ఉంది. ఈ రియాక్షన్ ఎలా జరుగుతుంది చూడండి. ఇక్కడ C2H5 ఉంది కదా, ఈ OH అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఏం ఎలిమినేట్ అవుతుంది, OH. ఇక్కడ ఏం ఎలిమినేట్ అవుతుంది అంటే H. ఇప్పుడు ఈ OH OH రెండు కలిసి ఏం ఫామ్ అవుతుంది అంటే H2O అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ H2O అనేది కనిపిస్తుంది. OH H రెండు కలిసి ఏం ఫామ్ అవుతుంది, H2O. ఇంకేం మిగిలింది, CH3 ఉంది, C2H5 ఉంది. అక్కడ చెప్పండి CH3COO, ఇక్కడ C2H5 ఉంది. ఇవి రెండు కలిసి CH3COO C2H5. ఇక్కడ మనం చూసామనుకోండి CH3COO C2H5. దీన్నే మనం ఏమంటామంటే ఎస్టర్ అంటాం అన్నమాట. ఈ రియాక్షన్ని మనం ఏమంటామంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సింపుల్గా చెప్పాలంటే రియాక్షన్ బిట్వీన్ ఏంటిది కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ gives sweet smelling agent లేకపోతే కెమికల్ called as esters. This reaction is called esterification reaction. మీకు ఈ పాటికి అర్థమైంది అనుకుంటా. ఎప్పుడైతే ఇథనాయిక్ యాసిడ్ అండ్ ఇథనాల్ రెండింటిని కాన్సన్ట్రేటెడ్ H2SO4లో పెట్టి దాన్ని హీట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. దాంతోపాటు వాటర్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఈ రియాక్షన్ వచ్చి మనం ఇలా చేస్తామంటే ఇక్కడ మనం చూసామనుకోండి ఒక బేకర్లో మనకు టెస్ట్ ట్యూబ్ కనిపిస్తుంది అనమాట. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏముంటుంది తెలుసా, ఇథనోయిక్ యాసిడ్ సేమ్ అదేవిధంగా ఇథనాల్ అనేది ఉంటుంది. ఇథనోయిక్ యాసిడ్ దాంతోపాటు లిటిల్ క్వాంటిటీ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకుంటాం. దీన్ని తీసుకొని ఏం చేయాలంటే హీట్ చేయాలి. హీట్ చేయాలన్నప్పుడు మనం డైరెక్ట్గా కూడా హీట్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇథనాల్ అనేది కంబస్టబుల్ సబ్స్టెన్స్ అనమాట. అంటే కొంచెం మనము లైట్గా హీట్ చేసినా సరే వేపర్ అయిపోతుంది. ఆ వేపర్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే హీట్ని క్యాచ్ చేసి ఫైర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే ఇలా టెస్ట్ ట్యూబ్లో ఇథనోయిక్ యాసిడ్ దాని కాన్సన్ట్రేటెడ్ H2SO4ని తీసుకొని అదొక బీకర్లో తీసుకుంటాం. ఆ బీకర్లో కూడా ఏముంటుందంటే వాటర్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ బీకర్ని హీట్ చేస్తామో హీట్ వచ్చి స్లోగా వచ్చి ఈ రియాక్షన్ మిక్స్చర్కి వచ్చి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆ హీట్ని యూజ్ చేసుకుని ఏమవుతుందంటే ఆ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. రియాక్షన్ అనేది మనకు ఓవరాల్గా వచ్చి ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఎస్టర్ ఫామ్ అయితే మనకు ఎలా తెలుస్తుందా అంటే ఎప్పుడైతే ఈ రియాక్షన్ జరుగుతుందో మన ఒక ఫ్రూటీ స్మెల్, ఒక మంచి పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఆ పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ దేని వల్ల వస్తుందంటే ఈ ఎస్టర్ వల్ల వస్తుంది అనమాట. అంటే ఎస్టర్కి ఎలాంటి స్మెల్ ఉంటుందంటే స్వీట్ ఫ్రూటీ స్మెల్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకు ఆ స్మెల్ వస్తుందో దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఎస్టర్ అనేది ఫామ్ అయింది అన్నమాట. కాబట్టి ఈ ఎస్టర్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఎస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పర్ఫ్యూమ్స్. ఎందుకంటే ఇది అంత మంచి స్మెల్ వస్తాం కదా, కాబట్టి దీన్ని మనం పర్ఫ్యూమ్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్లేవరైజింగ్ ఏజెంట్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అంటే కొన్ని ఐస్ క్రీమ్స్లో
ఎడిబుల్ ఎస్టర్స్ని మనం యూస్ చేస్తాం అనమాట, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి. దీన్ని మనం ఏమంటామంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. అంటే ఇథనాయిక్ యాసిడ్ ఇథనాల్ రెండు మనం కలిసి ఏం ప్రొడ్యూస్ చేస్తా అంటే ఎస్టర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ ఏంటంటే రియాక్షన్ విత్ బేస్. ఈ రియాక్షన్ ముందు స్టడీ చేసుకున్న రియాక్షన్ కొంటే చాలా ఈజీ అన్నమాట. ఎందుకంటే ఇది ఒక యాసిడ్ బేస్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఆల్రెడీ మనం సెకండ్ లెసన్లో చదివాం కాబట్టి మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాయిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి, CH3COOH. CH3COOH. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న బేస్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. యాసిడ్ బేస్, యాసిడ్ ప్లస్ బేస్ మనకి ఏమి ఇస్తుంది, సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది. CH3COOH ఉంది, NaOH ఉంది. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అవ్వాలి, సాల్ట్ అని ఫామ్ అవ్వాలి. CH3COO ఈ Na వచ్చి ఏమవుతుంది అంటే హైడ్రోజన్ ప్లస్ రీప్లేస్ అవుతుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే CH3COO Na అనేది ఫామ్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ చూడండి OH ఉంది, ఈ H ఇది మొత్తం కలిసి ఏం ఫామ్ అవుతుంది అంటే H2O వాటర్. అంటే సింపుల్ చెప్పాలంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్, ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇథనాయిక్ యాసిడ్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్తో కలిసినప్పుడు సోడియం ఇథనోయేట్ ఫామ్ అవుతుంది. దీని పేరు ఏం పేరు అంటే సోడియం ఇథనోయేట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ అన్నమాట. ఈ రెండు విషయాలు మీకు అర్థమైంది అనుకుంటారా. నెక్స్ట్ దీన్నే బేస్ చేసుకొని సాపోనిఫికేషన్ రియాక్షన్ అంటే కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనము సాపోనిఫికేషన్ రియాక్షన్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాపోనిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఏం లేదు, ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే సోప్ మాలిక్యూల్స్ అనే ఫామ్ అవుతాయి అన్నమాట. జనరల్గా మన ఇంట్లో యూస్ చేస్తాం కదా సోపు, ఆ సోప్ మాలిక్యూల్స్ అనే ఫామ్ అవుతాయి కాబట్టి దీనికి ఇచ్చిన పేరు ఏంటంటే సాపోనిఫికేషన్ రియాక్షన్ అనమాట. ఈ రియాక్షన్ యూస్ చేసుకుని సోప్స్ అనేది తయారు చేస్తారు. యాక్చువల్గా ఈ సోప్ మాలిక్యూల్స్ ఈ సాపోనిఫికేషన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది సార్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఇంకొకసారి రీకాల్ చేస్తాం. చూడండి, ఎస్టరిఫికేషన్ రియాక్షన్ మనం ఏం డిసైడ్ చేస్తాము, CH3COOH ప్లస్ C2H5OH ఈ రెండింటిని కలిపినప్పుడు మనకేం ఫామ్ అయిందంటే CH3COO C2H5 ప్లస్ H2O అనేది ఫామ్ అయింది. ఈ రియాక్షన్ పేరు ఏం పేరు అంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఇంకోసారి రీకాల్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇథనోయిక్ యాసిడ్లో ఇథనోల్ కలిపినప్పుడు మనకి ఎస్టర్ అండ్ వాటర్ అనేది ఫామ్ అయింది. దీన్నే మనం ఏమంటామంటే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం అన్నమాట. ఈ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ జస్ట్ ఎస్టర్ ఫామ్ అయ్యి వాటర్ ఫామ్ అయిపోతుంది కదా అనుకుంటే అలా కాదన్నమాట. ఈ రియాక్షన్ని మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ CH3CO C2H5 అంటే ఎస్టర్ని వాటర్ని మళ్ళీ మనం రివర్స్గా ఇథనోయిక్ యాసిడ్ అండ్ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలా చూడండి, ఈ CH3COO C2H5 ప్లస్ H2O దీంట్లో మనము సోడియం హైడ్రాక్సైడ్ కలిపామనుకోండి. ఏంటి, సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు ఏమవుతుంది సార్, మళ్ళీ ఈ రియాక్షన్ రివర్సిబుల్ అవుతుంది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఏమవుతుంది అంటే రివర్సిబుల్ అవుతుంది. అంటే సేమ్ మళ్ళీ ఇదే కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది. ఏంటి, CH3COOH ఏమవుతుంది, CH3COOH ప్లస్ C2H5OH అన్నమాట. చూడండి, ఇదే రియాక్షన్ నేను ఏం చేశాను, రివర్స్లో రాయేసాను. కాకపోతే ఇన్ ద ప్రెజెన్స్ దేని యొక్క ప్రెజెన్స్లో జరుగుతుంది అంటే సోడియం హైడ్రాక్సైడ్ ప్రెజెన్స్లో జరుగుతుంది అనమాట. అంటే సోడియం హైడ్రాక్సైడ్ కలుపుగానే ఏమైంది, రియాక్షన్ మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ రియాక్షన్ రివర్స్ అయింది కదా, CH3COOH ఉంది చూడండి, ఇథనోయిక్ యాసిడ్ ఫార్మింగ్ కదా. ఇది ఏమవుతుందంటే ఆల్రెడీ మనం కలిపాము, ఏం కలిపాము, సోడియం హైడ్రాక్సైడ్ అనేది కలిపాము అనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం రియాక్షన్ బిట్వీన్ ఇథనోయిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ బేస్. జస్ట్ ఇందాకే డిస్కస్ చేసాం, ఆ రియాక్షన్ జరుగుతుంది చూడండి. అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఉంది కదా, దాంతో రియాక్షన్ జరుగుతుంది చూడండి. CH3COO Na ప్లస్ H2O. ఇక్కడ మనం చూసాం అనుకోండి, CH3COO Na
దీని పేరు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి? సోడియం ఇథనోయేట్. ఇదేంటంటే ఒక సోప్ మాలిక్యూల్ అనమాట. వెరీ సింపుల్ సోప్ మాలిక్యూల్. ఇలాంటి సోప్ మాలిక్యూల్స్ ఫామ్ అయితే ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే సాపోనిఫికేషన్ రియాక్షన్ అంటాం. అంటే ఈ 2 రియాక్షన్స్ మనం కలిపి ఏమంటామంటే సాపోనిఫికేషన్ రియాక్షన్ అంటాం. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ రియాక్షన్ యూజ్ చేసుకుని మనం ఏం తయారు చేస్తామంటే సోప్స్ అనేది తయారు చేస్తాం. కాబట్టి ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే సాపోనిఫికేషన్ రియాక్షన్ అంటాం. అంటే సోప్ మాలిక్యూల్ ఫార్ములా ఇదేనా అనుకుంటే ఇలా కాదనమాట. సోప్ అనే మాలిక్యూల్ ఎలా ఉంటుందో సార్, ఇట్ ఈస్ ఏ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ లాంగ్ చైన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ఏ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. చూడండి, CH3COOH, హెచ్ ప్లేస్లో ఏముంది? మనకు సోడియం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అని చెప్పొచ్చు. కానీ సోప్ మాలిక్యూల్స్ అంటే ఇది కూడా సోప్ మాలిక్యూలే. కాకపోతే జనరల్గా మనం మాట్లాడే సోప్ మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉంటాయంటే దీనికంటే పెద్ద చైన్ కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ సింపుల్ మాలిక్యూల్ ఉంది CH3COONA అనేసి. కాకపోతే జనరల్ సోప్ మాలిక్యూల్స్ ఎలా ఉంటుంది సార్, C17H35COONA. అంటే ఒక లాంగ్ చైన్ అనేది ఉంటుంది అనమాట. ఇవి సోప్ మాలిక్యూల్స్ ఒక ఫార్ములా. అంటే ఇవన్నీ కూడా మనం ఎలా తయారు చేస్తామంటే ఈ సాపోనిఫికేషన్ రియాక్షన్ ద్వారా తయారు చేస్తాం. ఇలా సోప్ మాలిక్యూల్స్ వచ్చి ఈ రియాక్షన్ ద్వారా తయారు చేస్తాం కాబట్టి దీనికి మనం సాపోనిఫికేషన్ రియాక్షన్ అనేది పేరు ఇచ్చాము. అసలు సోప్ మాలిక్యూల్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమికల్ ప్రాపర్టీస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు సాపోనిఫికేషన్ రియాక్షన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటా. సిమిలర్గా ఇంకా ఇథనాయిక్ యాసిడ్ అన్నాం కాబట్టి ఇంకా యాసిడ్ దేనితో రియాక్ట్ అవుతాయి? బేసెస్తో రియాక్ట్ అవుతాయి. ఇంకా మెటల్ కార్బోనేట్స్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో కూడా రియాక్ట్ అవుతాయి. అది ఎలా రియాక్ట్ అవుతాయి ఒకసారి చూడండి. ఇథనాయిక్ యాసిడ్ ప్లస్ మెటల్ కార్బోనేట్స్ లేకపోతే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి చూడండి. ఇప్పుడు ఇథనాయిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? CH3COOH. నెక్స్ట్ మెటల్ కార్బోనేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ Na2CO3 తీసుకున్నాను. చూడండి, యాసిడ్ అనేది ఎప్పుడైనా సరే మెటల్ కార్బోనేట్ లేకపోతే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే యాసిడ్ అనేది మెటల్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో కలిసినప్పుడు మనకేం ఫామ్ అవుతుంది? సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనం యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్స్ లెసన్లో డిస్కస్ చేసాం. సేమ్ రియాక్షన్ ఇక్కడ కూడా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా చూడండి ఒకసారి CH3COOH ప్లస్ Na2CO3 ఏం ఫామ్ అవుతుందో సార్? CH3COONA. అంటే ఇక్కడ కూడా సింపుల్ సోప్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం H2O ప్లస్ CO2 అనేది ఫామ్ అవుతుంది. చూడండి, CH3CONA సోడియం ఇథనోయేట్, దాంతోపాటు వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఇలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. 2CH3CON ఓకే 2 ఈ రకంగా వచ్చే రియాక్షన్ అనేది జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ గురించి కూడా డిస్కస్ చేసామనుకోండి. CH3COOH ప్లస్ NaHCO3 ఇప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే సేమ్ CH3COONA ప్లస్ H2O ప్లస్ CO2. ఈ రకంగా కెమికల్ రియాక్షన్ జరిగి మనకేం ఫామ్ అవుతుందంటే సోడియం ఇథనోయేట్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఎందుకంటే ఇది ఓవరాల్గా యాసిడ్ కదా, యాసిడ్స్ అనేవి మెటల్ కార్బోనేట్స్ లేకపోతే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కలిసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రియాక్షన్స్ని ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి.